టీజర్ 2 times వేశారు, బాగా చూశాను. బట్ సత్య నోట్ నుంచి వచ్చిన డ్రగ్స్ దగ్గర కాన్సెప్ట్ లో ఆ డైలాగ్ మీరు ఒకసారి చెప్తారా? పెద్ద పెద్ద హేమీలో దొరికిపోయారు. మళ్ళీ ఒకసారి. డ్రగ్సా పెద్ద పెద్ద హేమీలో దొరికిపోయారు. హేమానా హేమాలా? అప్పటికి షూట్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ అప్పటికి షూట్ అయిపోయింది. ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఆమె నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి. ఈ టైంలో అంటే పెద్దవాళ్ళు సార్, కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో. ఓకే, సో హేమీలో అనేది దాని అప్పటికి షూట్ కూడా అయిపోయింది. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అది. ఓకే, ఇంకో మిగతా వాళ్ళు సార్ నితీష్ గారు. సార్ టీజర్ మొత్తం చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది సార్. ముగ్గురిని ఇమిటేట్ చేసినట్టున్నారు దాంట్లో. ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు, బాలకృష్ణ గారు, తర్వాత ఇమిటేట్ కాదు సార్, మాలో పాప్ కల్చర్ రిఫరెన్స్ లాగా ఉంటాయి కదా, అదేమి ఇమిటేషన్ లేదా ఎవరిని తక్కువ చేయడం అలాగా. జస్ట్ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం జై బాలయ్య. సో అదా ఏమి ఇమిటేషన్ కాదు, జస్ట్ మనకు పాప్ కల్చర్ రిఫరెన్స్ మనం చూసినట్టు ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో లింక్ అయ్యి ఉంది కాబట్టి అదే నేను సెపరేట్ గా వేసి అలా ఏం చేసింది. మీరు మూవీ చూసినప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. టీజర్ కోసం ప్లాన్ చేశారా? సినిమా అంతా ఈ రేంజ్ లో ఉంటుంది ఏదండి? టీజర్ కోసం ప్లాన్ చేశారా ఈ సోషల్ మీడియా కంటెంట్ అంతా, లేకపోతే? లేదు, మామూలుగా సినిమాలో ఉన్నదే టీజర్ లేదు. హలో డైరెక్టర్ సార్, నార్మల్గా ఫస్ట్ పిక్చర్ అది ఎంత హిట్ అయింది, ఎంత సక్సెస్ అయింది అని పక్కన పెడితే, బట్ ఆల్వేస్ ఫస్ట్ క్రియేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాజిక్. ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. సినిమా హిట్ కూడా. ఇప్పుడు సెకండ్ పార్ట్ క్రియేట్ చేసినప్పుడు డిడ్ యూ ఫీల్ ది సేమ్ మ్యాజిక్, లేదా అది కండిషనల్ క్రియేషన్? కండిషనల్ ఏం కాదు సార్. అంటే ఎప్పుడో చెరి గారు అయినట్టునే సీక్వెల్ చేద్దాం అన్నారు కానీ నాకు అప్పుడు ఇంకా నాకు అంటే కొన్ని థాట్స్ ఉన్నాయి కానీ ఫుల్ ఫామ్ గా నాకు రాలేదు. సో వద్దన్నాను అనమాట. ఎందుకంటే ఇది అంటే దీని తర్వాత వచ్చిన కల్ట్ ఫాలోయింగ్ కి నాకు కొంచెం భయం వేసి చేద్దామా వద్దా అని. కానీ రాసిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యా. సింహ వీళ్ళందరికీ చెప్పాను, మా టీం అందరికీ చెప్పాను, అందరం చాలా ఎక్సైట్ అయ్యాం. చాలా ఇష్టంగా అంటే ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూనే సెకండ్ పార్ట్ కూడా సీక్వెల్ చేసి ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు ఇందులో కూడా కొత్తగా. సో ఎక్కడ అదొక కండిషనల్ అలా డైలీ మంచి ఎంజాయ్ చేస్తూనే చాలా ఇష్టంగా చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్ లో సినిమా హ్యాస్ చేంజ్డ్ సో మచ్. రకరకాల జానర్స్, పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మెనీ అదర్ కైండ్స్. అంటే ఇప్పుడు ఈ రోజున్న ఈ ఫ్యాంటసీ కానివ్వండి, హారర్స్ కానివ్వండి, ఆ మధ్యలో ఈ సినిమా విల్ ఇట్ స్టాండ్ దట్ టైడ్? ఇప్పుడున్న జానర్స్ మీ సినిమా రిలీజ్ అయినప్పటికీ, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటికీ సినిమా వేరు. ఈ మధ్య గ్యాప్ లో ఫ్యాంటసీలు వచ్చినాయి, వచ్చినాయి, ఎన్నో రకాల ఆడియన్స్ టేస్ట్ బాగా మారింది, సినిమా మేకింగ్ స్టైల్స్ బాగా మారినాయి. ఈ రోజున మీ సినిమా ఆ మార్పు చేర్పులను తట్టుకుని మార్కెట్ లో నిలబడగలదా? సో బేసిక్ గా ఇది జానర్ వచ్చేసి బడీ కాప్ జానర్, బడీ కాప్ కామెడీ. సో ఇక్కడ తెలుగులో అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అది. సో అదొక కొత్త జానర్ లాగా ఉంటుంది, కొత్త కైండ్ లో కూడా ఉంటుంది అనమాట. దాంతో పాటు ఫస్ట్ పార్ట్ బేసిక్ ఏంటంటే హూ డన్ ఇట్ జానర్ అనమాట. సో ఒక మర్డర్ అవుద్ది, సో ఏం జరిగింది అనేది వీళ్ళు ఎలా చేశారు అన్నట్టు. నాగేంద్ర గారు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఇప్పుడు చదివిన 6-7 సినిమాలతో పాటు నెక్స్ట్ మత్తు వదలరా ఇలాంటి సినిమాలు కూడా వచ్చినాయి, మేము నిలబడతాయని నెక్స్ట్ అడగడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. We welcome it, sir. We welcome it. And శ్రీసింహ, మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పిక్చర్ కి ఇప్పటికి మధ్యలో చేరిన అంటే నీ డెవలప్మెంట్స్, నీ ఇంప్రూవ్మెంట్ లో ఈ క్యారెక్టర్ నువ్వు ఎలాగ ఎంజాయ్ చేసావు? ఫస్ట్ పిక్చర్ వేరు, పార్ట్ 2 వేరు. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి యాక్చువల్గా కంప్లీట్ మేక్ ఓవర్ ఉంది. బోత్ నాది సత్య గారిది. అండ్ క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ బిహేవియర్ కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఇందాక తను అన్నట్టు బడీ కాప్ ఫిల్మ్ కాబట్టి ఇద్దరు ఇప్పుడు ఈ టీమ్ అనే ఆర్గనైజేషన్స్ లో ఏజెంట్స్ అనమాట, యేసు అండ్ బాబు అనే క్యారెక్టర్స్. సో దానికోసం ఒక యూనో ఒక యాక్టివ్ యాక్షన్ కానీ అవన్నీ యూనో ఆ కేటగిరీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది ఈ క్యారెక్టర్ కోసం. ఆడియన్స్ కానీ నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఈ క్యారెక్టర్ చూసారే భలే కొత్తగా ఉందిరా, అసలు ఫస్ట్ పార్టీకి దీనికి సంబంధం లేదు అన్న డిఫరెన్స్ ఫీల్ అవుతారా? సేమ్ క్యారెక్టర్ క్యారీ ఓవరా? లేదా అదే అండి, ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కోర్ మనిషిలో ఒకటే ఉంటుంది కదండి. వాళ్ళ మనిషి తాలూకు క్యారెక్టర్స్ పైన మార్చిన, ఎటైర్ మార్చిన,
వాళ్ళ బిహేవియర్ కొంత మారినా కానీ అవి ఉంటాయి, అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బాబు కానీ యేసుకు కానీ ఆ కామికల్గా బిహేవ్ చేయడం కానీ, యేసు తాలూకు క్వర్క్స్ అవన్నీ ఉంటాయి. అవి ఉంటూనే ఈ అవుట్ సైడ్ ఈ అటైర్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ బిహేవియర్ కొంచెం అడిషనల్గా పాలిష్ చేయబడ్డాయి. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ గారు, మొత్తం వదల తర్వాత హీరో గారికి కానీ మా చెర్రీ గారికి కానీ మళ్ళీ ఆ రేంజ్ సినిమా పడలేదు నాకు. మీరు ఈ లోటు ఏమైనా టీచ్ చేయబోతున్నారు ఈ సినిమాతో? హోప్ఫుల్లీ సార్. మేమైతే చాలా కన్విక్షన్తోనే చేసాం, చాలా హానెస్ట్గానే చేసాం. సో అందరికీ నచ్చాలని తీసాం. సార్ సడన్గా వదిలినట్టు కనిపిస్తుంది ఇది. అంత అసలు ఇప్పుడు తీసారో కూడా జనాలకి తెలియదు అన్నంతగా. అంటే మామూలుగా మా సినిమాలో సడన్ ట్విస్ట్లో వస్తాయి కదా, సో సడన్గానే వస్తాము, ఒకేసారి వచ్చేసి చేసేద్దాం అనేది ఐడియా మామూలుగా. సో స్టార్ట్ కూడా మామూలుగా నాకు కొంచెం ముందు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయాక రిలీజ్ అది ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తాం. కానీ మరీ త్వరగా యా ఇదొక్కటి కొంచెం సడన్గా వచ్చింది. జనాలు కూడా ఒప్పుకోకుండా ఉండాలి. మీరు ట్విస్ట్ ఇచ్చేసారు అయిపోయింది. వాళ్ళు మాకు ఇవ్వకపోతే అదే మీరే ఏదన్నా కొంచెం పుష్ చేస్తారు. ఇదే చెప్పారు కదా ట్విస్ట్ ఇచ్చాను నేను అని చెప్పేసి. యాక్చువల్గా ట్విస్ట్ అనకూడదండి ఇది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లాస్ట్ 20 days యాక్చువల్గా మెయిన్ ప్రమోషన్స్ అన్ని జరుగుతాయి. సో ఇది 20 days గ్యాప్ ఉంది కాబట్టి వై నాట్ వి హిట్ ద సోషల్ మీడియా అండ్ ద పబ్లిసిటీ దిస్ థింగ్ ఇన్ ఏ బిగ్ వే. ఒకటేసారి పంప్ చేద్దాము కంటెంట్ అంతా అని చెప్పేసి అనుకున్నామండి. సో సినిమా రెడీ అయిపోయింది, మంచి డేట్ కనపడుతుంది. ఆ రోజున పెద్ద సినిమాలు కూడా ఏం లేవు, సో వేసేద్దాం అని చెప్పి డిసైడ్ చేశాం. కానీ చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరం. డెఫినెట్గా హిట్ అందరికీ అవసరం అండి. అది వస్తే చాలా బాగుంటుందని అందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే అందరూ అంటున్నారు. రవి గారు మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడగ తప్పదు. కొంచెం పుష్ప గురించి ఎలా ఉండబోతుంది? పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు December 6th ఫస్ట్ ఆఫ్ ఆల్ December 6th అయితే ఎనీ కాస్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నాం సార్, చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు September 2nd కల్లా మాకు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్షన్ ఇచ్చేస్తున్నారు. ఇలా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. October 6th ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తాం. కంఫర్టబుల్గా November 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైం 25th ఇప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి. అంటే అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో September ఎండ్లో ఇద్దామని సార్. 2 songs ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి. 2 సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి ఇద్దామని. అలాంటిది కూడా ఉంది, డెఫినెట్గా ఉంటుంది సార్. November 5th అని, అది November ఎండ్లోనూ అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్. ఎందుకంటే దానికి సార్ ఏదండి September 2nd ఎలా ఉస్తాద్ బాసి మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం December, January కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ బర్త్డేకి డెఫినెట్గా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది. నా పేరు వెంకటరెడ్డి. ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు. దానిపైన మీరు ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడారు, కానీ ఇది అనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు ఆయన అనేది ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దానికి మనం ఏం చేస్తాం, దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా అన్ని వచ్చిన కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొలిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన. ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మొదల దాకే ఉంటాయి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఉంటేగా అన్నట్టే ఉంటుంది.
ఇలాంటి ఎన్ని చూడలేదండి గతంలో. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. సార్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు, ఇంటర్వ్యూలు ఖైదీ చిరంజీవి గారు, క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు. మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా? చిరంజీవి గారితో స్టార్ట్. చిరంజీవి గారితో మళ్ళీ ఎందుకని? సెంటిమెంటా ఏంటి ఇంటర్ని? నాకు ఇష్టం. సింహ గారు, హాయ్ మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో మీ కెరియర్ చూసుకుంటే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత మత్తు వదలరా తోటి సైమాలో బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మత్తు వదలరా సీక్వెల్తో వస్తున్నారు. హౌ ఎక్సైటింగ్ యు ఆర్, ఎలా అనిపించింది ఇది సీక్వెల్ ప్లాన్ చేద్దాం అనగానే? వాట్ ఈస్ యువర్ ఫస్ట్? నేను ఎగ్గురికి ఎంతేసానండి చెప్పిన వెంటనే. నాకు ఫస్ట్ పార్ట్కి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో దానికి నాకు ఇంకా ఎక్కువ ఉంది. బికాజ్ అంటే ఆల్రెడీ తెలిసింది, ఇది జనాలకి ఎంత ఇష్టమైందో తెలిసింది. సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే, ఇందాక యాక్చువల్లీ రితేష్ అన్నట్టు మేము ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్స్ కానీ మేము వీఆర్ హోపింగ్ దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడు దీనికని ఇంకా పుష్ ఇవ్వాలి. బట్ హీ వాజ్ నాట్, అంటే ఏం రాసుకునే స్పేస్లో లేడు, తను వేరే దాంట్లో ఉన్నాడు. సో న్యాచురల్లీ ఈ మత్తోదలరా అనే ఐడియా వచ్చి దాన్ని ఆ స్టోరీ వచ్చి డెవలప్ చేశాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఇలాగానే తెగ నచ్చేసింది. సో లైక్ ఇందులో మీరే అన్నారు ఇందాక చెప్తున్నప్పుడు వై యూ చూస్ మీ అని చెప్పేసి అని అడిగారు అని అన్నారు. అండ్ కంపేర్ టు యువర్ బ్యాక్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే జాతరత్నాలు ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ యూ. దాని తర్వాత ఆశించిన స్థాయిలో ఏది రాదా? వాట్ యూ థింక్ అబౌట్ మత్తు వదలరా 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ కెరియర్లో? అండ్ ఇందులో నాట్ ఓన్లీ యాక్టింగ్, మీరు ర్యాప్ పాడని అన్నారు, డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇవి మీరు మీ రియల్ లైఫ్లో చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నటువంటి పార్ట్స్. సో ఇవి ఆన్ స్క్రీన్ పెట్టడం ఎలా అనిపించింది? ఒక బేబీని ప్రపంచంలో తీసుకొచ్చాను అలా ఫీలింగ్ వచ్చింది. అండ్ నిజంగానే డైరెక్షన్లో ఒక పవర్ ఉంది. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ బీయింగ్ ఆన్ స్క్రీన్. వెన్ యూఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఒక వేరే లెవెల్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్ జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. యూజువల్గా నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టాను ఎనీవే from anything, so that I'm surprised when it is come out well. Outcome baga vaste surprising untadi, and then lekapothe okay, not disappointed extra. But the main thing is that all of us had so much fun kada. So in this phase of cinema going up and down, nobody has any idea what is working, what is not working. So honestly, we are just excited that we did our best and we had a lot of fun. Do you have any stunts in these fights లాంటివి ఏమన్నా చేశారా? అవును, ఒక 4-5 days మంచి ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. ఫుల్ ఐ థింక్ ఫస్ట్ టైం చేశాను ఇంత పెద్ద ఫైట్ సీక్వెన్స్. కానీ ఐ ఫీల్ లైక్ ఈ సెగ్మెంట్, ఈ జానర్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ థింక్ యాక్షన్ ఇస్ సంథింగ్ దట్ రియల్లీ ఎక్సైట్స్ మీ. డైరెక్టర్ హాయ్ సార్, సారీ 2019లో వచ్చింది కదా మత్తు వదలరా. అప్పుడు మీరు ఒక సీన్ కూడా చూపించారు, లాగా దాన్ని డెవలప్ చేయడం అది. కానీ ఇప్పుడు అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా ఉంది ఇట్లా ఇష్యూస్లో. సో ఇది సొసైటీకి కొంచెం చెడ్డగా ఉంటుంది కదా. మీరు పార్ట్ 2లోకి వచ్చేటప్పటికి గన్ కల్చర్ అనేది కొద్దిగా గన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తారు? ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారా ఈ పార్ట్స్? సార్ గన్స్ అంటే ఇది పోలీస్ దగ్గర గన్స్ ఉంటాయి. ఇంకోటి మా సినిమా టైటిల్ మత్తు వాడరా కాదు, మత్తు వదలరా. బట్ సో ఏదైనా అందులో కూడా పార్ట్ 1లో కూడా కొంచెం హోమ్ గార్డెన్ చేశారు. అలాగే ఉంటుంది సార్. ఇది ఇంకొక వేరే అందులో ఇంకొక పార్ట్ ఉంటుంది, అది సినిమా చూస్తే. సో చాలా ఫాస్ట్గా 3 monthsలో కంప్లీట్ చేశారు కదా షూట్? 4 months 3 months 4 months షూట్. సో మంచి ఇది ఉంటుందా? యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎలా చేయగలుగుతారు? అంటే బేసిక్గా ఇది మేము నవంబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం సార్. సో ఫెబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేసాం. సో మొత్తం ముందే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీట్ చేసాం. ఒక టైం లైన్ అలా పెట్టుకొని చేసాం అనమాట. సో అందులో ఉన్న యాక్టర్స్ కూడా బేసిక్గా సునీల్ గారు కానీ, అజయ్ గారు, వెన్నెల్ కిషోర్ గారు, వాళ్ళు కూడా చాలా బిజీ ఉన్నా వాళ్ళ డేట్స్ తీసుకొని వాళ్ళ షూట్స్ అన్ని అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఒకటి ముందే ప్లాన్ చేసి చేసింది. సో దాని వైజ్ అయితే రితేష్ గారు సార్, సింహ గారికి ఇద్దరికి కూడా ఈ సినిమాలో ఈ టీం అని పెట్టారు. షీ టీం తెలుసు మాకు, ప్రభుత్వాలు పెట్టాయి. అంటే మగజాతిని కాపాడడానికి మీరు ఏమైనా ఈ టీం లాగా ఏమైనా చేశారా? అలా కానీ బేసిక్గా ఈ టీం ఫుల్ ఫామ్ వచ్చి హై ఎమర్జెన్సీ టీం అండి.
సో హై ఎమర్జెన్సీ కేసు అని ఇది ఒక అంటే మామూలుగా ఫిక్షనల్ ఇది అంటే మధ్యలో సత్య ఈయన కూడా హీ అనేది ఒకటే చూపించారు. అవునవును. దానికో సో బేసిక్ ఏంటంటే ఒక ఫిక్షనల్ ఒక ఏజెన్సీ లాగా అనమాట. సో హై ఎమర్జెన్సీ టీమ్, సో హై ఎమర్జెన్సీ కేసు ఏవై ఉన్నాయో వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. సింహ గారు చెప్పండి, ఈ టీం గురించి రాజమౌళి గారు ఏమన్నారు? ఆయన ఇంకా చూపించలేదండి, ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కదా, ఇంటికి వెళ్ళి చూపించారు, మరి ఏమంటారు అంతే. కాలభైరవ్ గారు ఫస్ట్ ఈ సినిమా చేసినప్పుడు కాలభైరవ్ వేరు, నవ్ కాలభైరవ్ ఇస్ డిఫరెంట్. ఆస్కార్ అక్కడికి వెళ్ళి పాడటం అండ్ కీరవాణి గారు మీ ఫ్యామిలీకే అద్భుతమైన ఆస్కార్ క్రియేట్ చేసే ట్యూన్ కంపోజిషన్ ఇచ్చారు. సో మీ డైమెన్షన్స్ ఆ రేంజ్కి మారిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు వాట్ ఈస్ ద ఫెల్ట్ హ్యాంగ్ ఓవర్ అందంటే మీ హ్యాంగ్ ఓవర్ ఎట్లా ఉంది? Did it bring any change in your consciousness while doing this? లేదు సార్, అండి నేను 2019లో ఈ సినిమా మీద పనిచేసినప్పుడు ఎలా ఉన్నానో నా అవుట్లుక్ కానీ మేమందరం కలిసి పనిచేసిన విధానం కానీ ఎఫర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి. అండ్ క్రియేటివ్గా చూసుకుంటే మనం గోల్డెన్ సినిమాలు మంచి మంచి సినిమాలు చూస్తాం థియేటర్స్లో. మిగతా చేసే మ్యూజిక్ కానీ మిగతా చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళ దగ్గర నుంచి చూసి అరే బాగా చేసి అందరి నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయండి. క్రియేటివ్గా మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం, అది రన్నింగ్ ప్రాసెస్. బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్ అండి. అండ్ సో ఈ సినిమా వరకు వస్తే ఈ సినిమాకి మేము పనిచేసినప్పుడు మా ఫస్ట్ పార్టీ పనిచేసిన మెమరీసే ఆ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కానీ నథింగ్ ఎల్స్. అదే చెప్పాను కానీ అందరితో పనిచేయడం అండ్ చాలా ఆనందంగా ఉండింది అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి. అంటే ఏదో క్షణంలో ఎక్కడో అక్కడ మీకు అనిపించకుండా ఉందా? అంటే మనం ఈ రేంజ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ని ఎన్హాన్స్ చేయాల్సి వస్తే ఆ పార్ట్ ఎంజాయబుల్ గా ఉంటుంది కదా. అవునండి. ఒక ఫీల్ మీకు ఉంటుంది కదా క్రియేటివ్ పార్ట్ లో, మీరు క్రియేటర్స్. అది ఎక్కడ కూడా మిమ్మల్ని హార్ట్ చేయడం కానీ మిమ్మల్ని గైడ్ చేయడం మిమ్మల్ని డ్రైవ్ చేయడం ఏం చేయలేదండి? లేదు సార్, అదే ఉండదండి అసలు. అంటే ఆ ఫీల్ కానీ లేకపోతే ఆ ప్రెషర్ కానీ అసలు అలాంటివి ఏమి ఉండవు సార్. ఏ సినిమాకి ఆ సినిమాకి ఈ సినిమా వరకు అదే చెప్పాను కానీ మాకు మతోదరా పనిచేసిన మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుని అలా వీ హ్యాడ్ ఫన్ సార్. మాట్లాడుకుంటూనే ఉంటారు, మీరు చెప్పినట్టు వస్తున్న సినిమాలు ఆ మ్యూజిక్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది ఇప్పుడు ఇవాళ ఈ పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయిన తర్వాత సౌండింగ్ ఎక్కువ, కొత్త సౌండింగ్లు, కొత్త ఇన్స్ట్రుమెంట్లు. దీన్ని మీ ఫాదర్ ఏమంటుంటారు? ఎందుకంటే ఆయనతో ఇంటాక్ట్ అయ్యే అవకాశం మాకు చాలా తక్కువ వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. జస్ట్ లైక్ ఎనీవన్ ఎల్స్ క్రియేటివ్ డిస్కషన్స్ జరుగుతుందండి కామన్గా. మేము ఏ సినిమా చూసినా సరే అందులో ఇది బాగుంది ఇందులో ఇది బాగుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాండి. లైక్ ఐ సెడ్ ఎవరైనా సరే అండి ఈ ఇండస్ట్రీలో మనం సినిమాలు చూస్తూ ఉంటాం. ఎవరేం చేసినా సినిమాలు కానీ టీవీ షోలు కానీ చూసినా ప్రతి దాంట్లోంచి ఏదో ఒకటి తీసుకునేది ఏదో ఒకటి ఉంటుందండి. సో ఇది ట్రెండ్ ఆయనకు నచ్చుతుందా? ట్రెండ్ నచ్చడం నచ్చకపోవడం లేదండి. ప్రతిసారి ట్రెండ్ ఒకటి అవుతున్నప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్ట్ మనం పనిచేసినప్పుడు యాక్టివ్గా పనిచేసినప్పుడు వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది ట్రెండ్ ఫస్ట్, ఎక్నాలెడ్జ్ అండ్ దెన్ మన క్రియేటివ్ సెన్సిబిలిటీస్కి మనం మ్యాచ్ అయ్యేలాగా మనం ఎందుకు ఎలా కేటర్ చేయగలుగుతామని ప్రతి వాళ్ళు అదొక సెపరేట్ ఇదండి ఎఫర్ట్. దాదాపు 3,000 కోట్ల వర్క్. సో ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్గా త్వరలో మారిపోతుంది అంటే అది మరి ఓవర్ అనుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా? అంటే యూజువల్గా సార్ మొత్తం ఇవన్నీ మీరు చెప్పారు, రిజల్ట్స్ అంతా వచ్చినా నిజంగా మేమంతా చాలా పాజిటివ్గా ఉంటాం. అలాగే వచ్చి మంచి సక్సెస్ఫుల్గా వస్తే డెఫినెట్గా మీరు అన్న మాటకి టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవచ్చేమో, కానీ టూ ఇయర్లీ అసలు ఇప్పుడే ప్రాజెక్ట్స్ ఉండబట్టి నెంబర్ 1 అని కాదు సార్. మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ మైత్రి అనేది ఒక బ్రాండ్ ఏర్పడింది. దాంతోపాటు యాజిటీస్గా డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే ఉన్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. దీనిపైన ఎలా చెప్తారు? డిస్ట్రిబ్యూషన్కి మా శశి ఉన్నాడు కదండి, మా హాఫ్ పార్ట్నర్ డిస్ట్రిబ్యూషన్లో. హీ రన్స్ ద షో అండి. అతను చాలా ప్యాషనెట్ అండ్ అగ్రెసివ్ అండి. ఆయన వల్ల నిజంగా మాకు డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చిందని అనుకుంటాం. శశి కీప్ గోయింగ్, ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నాడు. చాలా బాగా హార్డ్ వర్కర్ అండి. హీ డస్ దిస్ జాబ్ 100% ఎఫెక్టివ్లీ అండి. అతని వల్ల నిజంగా మాకు ఆ డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చిందండి. ఎన్టీఆర్ గారు మన ప్రశాంత్ నీల్ గారు అప్డేట్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు? అప్డేట్ అక్టోబర్లో షూట్ బిగిన్ అండి. అక్టోబర్ నవంబర్లో షూట్ బిగిన్ అవుతుంది. ఎన్టీఆర్ గారు డిసెంబర్లో జాయిన్ అవుతారు. డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు కాబట్టి బడ్జెట్లో ఎన్ని డబ్బులు పోయాయండి?
ఏమన్నా అన్నీ శశియే చూసుకుంటాడు, శశియే చూసుకుంటాడు. మీకు చాలా సినిమాలు వచ్చిన ఒక బచ్చన్ అడుగుతారండి మీరు. కదా మీరు హనుమాన్తో డబ్బులు వచ్చేసారు, తర్వాత వరుస పెట్టి సినిమాలు సలార్లో డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన వాడి గురించి అడగక్కర్లేదు కదా, మీకు పెద్దగా డబ్బులు పోయింది బచ్చన్లోనే కదా, అందుకనే అది అడుగుతున్నా. సార్ ఇది డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్నిట్లో వస్తాయి కొన్నిట్లో పోతాయి, అన్ని ప్రిపేర్ అయ్యే దిగేది. డైరెక్టర్ గారు మీరు టీజర్ ప్లే చేసినప్పుడు మిగతా అన్ని సీన్స్కి అలాగే డైలాగ్స్కి ఎంత అప్లాజ్ వచ్చిందో ఆ ఓరినా కూడా ఎక్స్ట్రా కూడా అంతే అప్లాజ్ వచ్చింది. అంటే అది కూడా సీక్వెల్ ఫస్ట్ పార్ట్ కి సీరియల్ సీక్వెల్ లేకపోతే 20 years తర్వాత సీరియల్స్ మామూలుగా 20 years అంటే ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు సీరియల్స్ మీద బెస్ట్ ఎవర్ ట్రోల్ అంటే ఆ మత్తువాదల రోల్ లో వచ్చింది. ఇది కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. ట్రోల్ ఏం కాదు సార్, లవ్ సార్. సార్ ఏ డైరెక్టర్ అయినా ఫీల్ అయ్యి క్యారెక్టర్ని హీరో మీద ఆపాదిస్తుంటారు. అనుభవాలు కానీ స్వీయ అనుభవాలు కానీ చూసే అనుభవాలు కానీ. యాక్చువల్గా మత్తు అనే కాన్సెప్ట్ చాలా ఫేమస్. పిల్లలు కరెక్ట్ ఏదో విధంగా తీసుకోవాలనుకుంటారు. ఈ కాంటెంట్ ఈ మత్తు ఏమైనా గతంలో ఏమైనా అనుభవాలు ఉన్నాయా, తీసుకున్న దాఖలాలు ఉన్నాయా, ఎట్లా దీన్ని మత్తు మీద మీరు ఇంత కాన్సన్ట్రేషన్ చేసి వదలమని చెప్తున్నారు? మామూలు మొత్తం అంటే నాకు నిద్ర మీద ఉంది ఎక్కువ, సో దానికి మీకు ఆ మొత్తం వదిలించుకొని ఇటు వచ్చాను. సో బేసిక్ మీరు అన్న దాని ప్రకారం మత్తు వదలరా అనే ఫస్ట్ పార్ట్లో ఏంటంటే అది హీరోకి ఒక చిన్న ప్రాబ్లం లాగా ఉండి, దానికి ఇంకొకటి అప్పట్లో అంటే ఎప్పుడే బేసిక్గా అదే మీ ఎలాగో ఆ సినిమాలో కూడా వేసాను ఏంటంటే ఇంట్లో హోమ్ గ్రోన్ గంజాయి దొరికింది. సో అది బేసిక్గా ఐడియా అనమాట. నేను ఇదేండి దాన్ని బట్టి తీసుకుని నేనేమి చెప్పలేదు సార్. మళ్ళీ చెప్తున్నా సార్, మత్తు వదలరా సార్. ఇది మళ్ళీ టైటిల్లో నేను చెప్తే నిద్ర మత్తు వదిలేసాను సార్. మిగతా మత్తు గురించి నాకు తెలియదు, ఎవరు వాడద్దు, ఇట్స్ నాట్ గుడ్. హీరో గారు మీరు ఏమన్నా మత్తు దానికి ఏమన్నా మీకు ఏ మత్తు అంటే ఇష్టం? గమ్మత్తు ఆయనకి సినిమా మొత్తం ఇష్టం. పని మత్తు గమ్మత్తు అడిగారు ఫస్ట్ సినిమా 2019 ఇది. మీ సినిమాతో మంచి ప్రామిసింగ్ యాక్టర్స్గా చేస్తే తర్వాత వచ్చిన 3-4 సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే అదొక సినిమాలో ఒక్కొక్కలా అండి, బట్ దాని నుంచి నేర్చుకుంటూ నెక్స్ట్ సినిమాకి ఇంకా బెటర్ అవుతూ హోప్ఫుల్లీ దిస్ మూవీ తోటి విల్ బ్రేక్ దట్. అండ్ ఆర్టిస్ట్గా మీరు బాగా పెర్ఫామ్ చేశారు, కానీ కొద్ది అంటే ఎక్కడ జరిగిన మిస్టేక్స్? అదే అండి, అంటే చాలా ఉంటాయి కదండి చిన్న చిన్న సినిమాకి రీజన్స్ ఏముంటుంది, అది 100 రీజన్స్ ఉంటాయి. సో ఈచ్ థింగ్ వీ హ్యావ్ టు అంటే దగ్గర చూసుకుని నేర్చుకుని చేయాల్సింది. సో అది 1-2 అని చెప్పేది కాదు. డైరెక్టర్ గారు హాయ్ సార్. హియర్ సార్, యాక్చువల్లీ ఐ వాంట్ టు సే ఇది ఒపీనియన్ కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తున్నాయి, లైక్ అమ్మాయి రైట్ సిగ్నల్ వేసి లెఫ్ట్ వెళ్ళడం లేదా అలాంటివి, లైక్ జెండర్ మీద. ఓకే, సో అనుకోకుండా సబ్కాన్షియస్గా ఈవెన్ ఐ ఆల్సో బిలీవ్ దట్ నేను కూడా సిగ్నల్ వేసిన ప్రతిసారి ఆ మీమ్ గుర్తొస్తుంది. అండ్ మై ఫ్రెండ్ హీఈస్ ఎ గై. వాళ్ళిద్దరూ వెనెవర్ గర్ల్ ముందు వెళ్తుంటే సో దే థింక్ దట్ వాళ్ళు అమ్మాయి ఇలాగ వెళ్తుంది అని చెప్పి కామెడీ చేసుకున్నారు అని చెప్పి. బట్ దట్ ఇన్ రియాలిటీ ఐ సా మెన్ డూయింగ్ దట్ వెన్ దే వర్ గోయింగ్. సో ఈ కాంటెంట్ అనుకోకుండా మనం సబ్ కాన్షియస్లీ ఇలా అయిపోతుంది. సో నేను సోషల్ మీడియా కాంటెంట్ వీ కాంట్ రెగ్యులేట్ చేయలేం. సో మూవీస్ గురించి నౌ యాజ్ అ ప్రెస్ ఐఎమ్ ఆస్కింగ్, సో మీ కాంటెంట్ సెన్సిబుల్గా లైక్ మత్తు ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఆర్ మీ ఫస్ట్ పార్ట్లో కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ లైక్ గార్డెన్ చేయడం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ రాంగ్, యూ హ్యావ్ టు షో ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీస్. సో మీరు రాసుకునేటప్పుడు హౌ సెన్సిబుల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రాసారా కాంటెంట్ అని? ఈ పాట ఎస్, బోత్. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ రైట్ హౌ సెన్సిబుల్ ఆర్ యూ, లైక్ ఇవన్నీ ఆలోచించి మీకు సెన్సిబుల్ అనిపించిందా ఫస్ట్ పార్ట్? అంతే ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ చాలా సూపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ ఆ ప్రెషర్ ఉందా మీకు, లైక్ అదే రేంజ్ లో హిట్ కొట్టాలి? ప్రెషర్ అది పెట్టుకోమండి, సినిమా తీయడం మంచిగా తీయడం, ఇంకా జనాలు నచ్చితే హిట్ చేస్తారు. సో సార్ మీ జానర్ ఫిలిమ్స్ ఇప్పుడు మత్తు వదలరా కానీ హ్యాపీ బర్త్డే కానీ ఇప్పుడు మత్తు వదలరా టూ కానీ మీ కైండ్ ఆఫ్ దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి మీరు దగ్గర కారు అనేది ఒకటి ఉంది. అసలు మీరు చేస్తే కామెడీ కానీ సెటైర్ కానీ వాళ్ళకి అర్థం అవుతాయి అనుకోండి. ఫస్ట్ పార్ట్ అదే డౌట్ ఉండిందండి నాకు, అంటే ఓన్లీ ఒక 30-40 వరకే చూస్తారు కానీ చాలా ఫ్యామిలీస్ చూసారు అనమాట మత్తు వదలరా అనేది. సో హ్యాపీ బర్త్డే ఒప్పుకుంటారు, సో ఎక్కువ మందికి అది కనెక్ట్ అవ్వలేకపోయింది, ఇది కనెక్ట్ అవ్వదు.
యా చూడండి డెఫినెట్గా చూస్తే బెటర్ అండి ప్రాబ్లం